సో అది ఏపీ సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో అయితే ప్రస్తుతం భారీ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు భద్రతా వలయంలోకి ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, రాష్ట్ర సాయుధ బలగాలకు అదనంగా ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న భద్రతకు అదనంగా 6 కమాండోలతో ఒక యాక్షన్ టీంని ఫామ్ చేశారు. ఇకపై మొదట ఎన్ఎస్జీ, తర్వాత ఎస్ఎస్జీ, 3వ వలయంలో యాక్షన్ టీం ఉండబోతోంది. చంద్రబాబు సెక్యూరిటీలో కొత్తగా చేరిన యాక్షన్ టీం ఎలాంటి సెక్యూరిటీ కల్పించబోతోందో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా వివరిస్తారు. కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీతో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా కౌంటర్ యాక్షన్ టీం బృందాన్ని కూడా రంగంలోకి దింపారు. ఎందుకంటే మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో 6 అత్యాధునిక శిక్షణ తీసుకున్న ఈ 6 కమాండోలను తాజాగా ముఖ్యమంత్రి భద్రతా వలయంలో చేశారు. ప్రస్తుతం వారంతా కూడా అదే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్తో పాటు ఎస్ఎస్జీ స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్తో పాటు ఎస్పీజీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ 6 స్పెషలైజ్డ్ కౌంటర్ యాక్షన్ టీంను కూడా రంగంలోకి దించి అణువు కూడా నిఘా పంచే పరిస్థితి. అంటే గతంలో అలిపిరిలో చంద్రబాబు నాయుడుపై దాడి జరిగిన తర్వాత బ్లాక్ క్యాట్స్ కమాండోలను చేర్చారు. ఆ తర్వాత అంచెలంచెలుగా Z+ కేటగిరీ వరకు భద్రతను చేసి మరింత భద్రతను పెంచారు, నిఘా పెంచారు. అణువు కూడా 3 అంచెల అటువైపు ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీతో పాటు స్థానిక సాయుధ బలగాల పహారా కూడా కొనసాగేది ఇప్పటివరకు. అయితే తాజాగా ఈ 6 కౌంటర్ యాక్షన్ టీం సంబంధించిన కమాండోలు రంగంలోకి దిగారు. భద్రతా వలయాన్ని మరో పెంచారు, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆయనపై వేరు సందర్భాల్లో ఆ అటాక్స్ కూడా జరిగే పరిస్థితులు కూడా ఉండేవి. అయితే తాజాగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే ఇప్పటి నుంచి మరింత అదనపు భద్రతను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే 6 ఎస్పీజీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎస్ఎస్జీ కౌంటర్ యాక్షన్ టీం సంబంధించిన బృందాన్ని 6 కమాండోలని రంగంలోకి దింపి పహారా కాసే పరిస్థితి. అంటే మొదటి 3 అంచెలో ఉన్న వారంతా కూడా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా రక్షణ కల్పిస్తారు. తాజాగా ఈ రక్షణ వలయంలో చేరిన ఈ 6 కమాండోలు జనాల్లో ఉండి ఎక్కడి నుంచి అయినా ముప్పు వచ్చే ప్రమాదం ఉన్నా, అనుమానం ఉన్నా, ఒకవేళ దాడి జరగబోతున్నా, ఏదైనా సమాచారం ఉన్నా సరే వారిపై నిఘా పెంచి వెంటనే వాళ్ళకి అదుపులోకి తీసుకొని ఆ ప్రమాదాన్ని నివారించడం పాటు వెంటనే వారిపై యాక్షన్ తీసుకునేలా ప్రత్యేకంగా ఈ బృందం పనిచేస్తుంది. నిష్ణాతులైన కమాండోలు వీళ్ళకి శిక్షణ ఇచ్చి వారిని రంగంలోకి దింపారు. మొత్తం మీద ఈ Z+ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు నాయుడుకి ఈ 6 కమాండోలు అదనంగా కౌంటర్ యాక్షన్ టీం చేయడంతో మరింత భద్రత పెరిగింది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీని విశాఖపట్నం.